ప్రజారాజ్యం పార్టీపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేనగా మారిందన్న విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపినట్టే జనసేనను పవన్ కళ్యాణ్ బీజేపీలో కలుపుతారేమో అంటూ కొన్ని కామెంట్లు చేశారాయన. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా నేను, అది నా బాధ. మంచిదే అన్నా తమ్ములు, అయితే రూపాంతరం చేసి ఇలా మారింది. కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు, చాలా మంచివాడు, సౌమ్యుడు, ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు. అదేంటి ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్లో కలిసింది, ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పే మాట ప్రకారం చిరంజీవి గారు ఏమన్నాడు, ఇది మారి అదయింది అన్నాడు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు, ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమన్నా ఇచ్చాడా? ఒకసారి చర్చ. అసలు జనసేన ప్రజారాజ్యం పార్టీల గురించి మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారో ఒకసారి చూద్దాం. రాజుగారు అంటారు, ఈయన 17 అయిపోయినావు కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్ గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈయన కరెక్ట్